మనం ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నేర్చుకుందాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎల్డిఈ అంటే ఏంటో చూద్దాం. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫార్మ్ d power ny by dx power n plus p1 into d power n minus 1 y by d into x power n minus 1 plus p2 into d power n minus 2 y by dx power x power n minus 2 plus so on pny equal to q. ఇది వచ్చేసరికి ఎంత ఆర్డర్తో ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెరివేటివ్. ఇది n-1th ఆర్డర్లో ఉన్న డెరివేటివ్. ఇది ఒక డెరివేటివ్. అలా చాలా డెరివేటివ్స్ ఉన్నాయి. కాన్స్టెంట్ వచ్చేసరికి ఫస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉందో ఎంత ఆర్డర్తో, ఇదే కదా మనకి హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్నింటిలో కూడా హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏంటి ఇక్కడ d power n. తర్వాత అన్నీ కూడా తగ్గిపోతూ ఉంది ఆర్డర్. సో ఇది హెచ్ఓడి మనకి హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. దాని కోఎఫిషియంట్ ఎంత ఉంది 1, ఆల్వేస్ 1 ఉంటుంది. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో. అసలు ముందు ఈ లీనియర్ అనే పదం విత్ రెస్పెక్ట్ టు ఆర్డర్ వచ్చిందా డిగ్రీ వచ్చిందో చూడాలి. మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలిపే ఆ రెండు ఏంటంటే ఒకటి ఆర్డరు, ఇంకోటి డిగ్రీ. ఈ రెండిట్లో ఏది ఆల్వేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది? ఆర్డర్ అనేది ఆల్వేజ్ ఎగ్జిస్ట్. డిగ్రీ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే పాలినామియల్ ఫంక్షన్లోకి మార్చగలిగితే పాలినామియల్ ఫామ్లోకి అప్పుడు డిగ్రీ ఎగ్జిస్ట్ అవుతుంది, లేదంటే డిఫైన్ అవ్వదు. సో మనకి ఇక్కడ లీనియర్ అనే పదం ఎందుకు వచ్చిందంటే డిగ్రీ, విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ మనం లీనియర్ అనే పదం ఉపయోగించడం జరిగింది. మనకి ఈవెన్ మనకి ఆల్జిబ్రాలో కూడా చూసుకుంటే స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే ax + by + c = 0. ఇది ఒక స్ట్రైట్ లైన్. ఇది విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ ఏం చెప్తాం? లీనియర్ అని చెప్తాం. విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ 1, డిగ్రీ 1 కాబట్టి ఇది లీనియర్ అంటాం. అదే ax² + bx + c = 0 అయితే క్వాడ్రాటిక్ అని చెప్తాం. డిగ్రీ 2. సో లీనియర్ కానీ క్వాడ్రాటిక్ అని ఎలా చెప్తున్నాం అంటే విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ. ఇక్కడ కూడా అంతే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా మనకి విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ మనం లీనియర్ అని చెప్తాం. ఇక్కడ హయ్యెస్ట్ హెచ్ఓడి ఏంటి? ఇదే కదా హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. దీని యొక్క డిగ్రీ అంతా 1, అందువల్ల దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం. కావాలంటే ఇక్కడ చూడండి, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఫార్మ్, ఇక్కడ p1, p2, p3 ఏవైతే ఉన్నాయో సో ఆన్ pn అండ్ q, ఇంక్లూడింగ్ q అనే కాన్స్టెంట్ కూడా, ఇవన్నీ అయితే అన్నీ కూడా కాన్స్టెంట్స్ అవుతాయి, లేదా మొత్తం అన్నీ p1 నుంచి pn వరకు ఇంక్లూడింగ్ n ఇవన్నీ కూడా ఎక్స్లో ఫంక్షన్స్ అవుతాయి. ఎందుకని ఎక్స్లో ఫంక్షన్స్ అంటే ఇక్కడ y అనేది డిపెండెంట్ వేరియబుల్. మనకి dy/dx ఉంటే ఇక్కడ yని ఏమని పిలుస్తాం మనం? డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ x అనేది ఏంటిది? iv అంటే ఇండిపెండెంట్ వేరియబుల్. సో డిపెండెంట్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ ఉంది కదా, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ y కాబట్టి మనకి ఈ కాన్స్టెంట్స్ అయితే p1, p2 సో ఆన్ అప్ టు q ఇవన్నీ కూడా అయితే కాన్స్టెంట్స్ అవుతాయి, లేదా ఫంక్షన్స్ ఇన్ x. డిపెండెంట్ వేరియబుల్ కాకుండా వేరేది అంటే కాన్స్టెంట్లు కానీ లేదా ఇండిపెండెంట్ వేరియబుల్లో ఫంక్షన్స్ అయి ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ nth ఆర్డర్ అంటాం. సో డిపెండెంట్ వేరియబుల్ y అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అక్కర్ ఇన్ ఫస్ట్ డిగ్రీలో మాత్రమే ఉన్నాయి కదా, అందువల్ల దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ LDE అంటాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, లీనియర్ అనేది విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ వచ్చింది, విత్ రెస్పెక్ట్ టు ఆర్డర్ కాదు. సపోజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఏమవుతుంది? ఈ ఫంక్షన్లో ఫస్ట్ ఆర్డర్ కావాలంటే ఆర్డర్ వాల్యూ 1 అవ్వాలంటే ఏం తీసుకోవాలి? ఆర్డర్ ఓన్లీ n వాల్యూ 1 తీసుకోవాలి, అప్పుడే ఆర్డర్ 1. సో అప్పుడు dy/dx ప్లస్ తర్వాత కాన్స్టెంట్ ఏమవుతుంది? p1y. n వాల్యూ ఎంత తీసుకున్నాం ఇక్కడ? 1. సో p1y = q. సో p1 ప్లస్లో ఒకటే ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇది అయితే కాన్స్టెంట్ అవ్వచ్చు. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చుగా, dy/dx ప్లస్ py = q. అంటే ఎందుకంటే ఒక p1 ఉంది. అదే p1, p2, p3 అలా ఉంటే మనం నెంబర్ అనేది సఫిక్స్ ఇవ్వచ్చు. ఇక్కడ సఫిక్స్ తీసేసి py = q అన్నాను. మనం అన్ని ఈ యొక్క ఐపీలో చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇస్తే కనుక ఈ ఫార్మాట్లోనే ఉంటాయి. అయితే ఈ ఫార్మాట్ ఉంటుంది, లేదంటే ఈ ఫార్మాట్ dx/dy ప్లస్ px = q. ఈ రెండు ఫార్మాట్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ dy/dx ప్లస్ py = q ఉంది, ఇక్కడ dx/dy ప్లస్ px = q ఉంది. నాకు తెలిసి విత్ అబ్జర్వేషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ iv, ఇక్కడ y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ y కాబట్టి ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ y వచ్చింది. సో డిపెండెంట్ వేరియబుల్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఇక్కడ 2 times.
డిపెండెంట్ వేరియబుల్ 2 టైమ్స్ వస్తుంది. ఇక్కడ మిగిలిన పోయిన పీ అండ్ క్యూ ఉన్నాయి చూసారు, ఇక్కడ పీక్యూ ఈ రెండు కూడా బోత్ పీ అండ్ క్యూ రెండు కూడా ఈ యొక్క ఈక్వేషన్లో అయితే కాన్స్టెంట్స్ అవుతాయి లేదా ఇండిపెండెంట్ వేరియబుల్లో ఫంక్షన్స్, అంటే ఫంక్షన్స్ ఇన్ ఎక్స్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఏముంది ఎక్స్. సో డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ పీ అండ్ క్యూ అనేవి ఏమవుతాయి, పీ అండ్ క్యూ అయితే రెండు కాన్స్టెంట్లు అవ్వాలి లేదా రెండు కాన్స్టెంట్స్ కానీ రెండు వైల్లో ఫంక్షన్స్ కానీ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్లో ఫంక్షన్స్ అవ్వాలి. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ. ఇక్కడ పీ అండ్ క్యూ ఆర్ ఫంక్షన్స్ ఇన్ ఎక్స్ లేదా కాన్స్టెంట్స్. ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. రెండోది వచ్చేసరికి మనకి డిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ డిపెండెంట్ వేరియబుల్ ఎన్నిసార్లు వస్తుంది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో అంటే 2 టైమ్స్ వస్తుంది. ఇది ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఆర్డర్ అంతా ఇక్కడ 1, మనకి ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి 1. ఆ 1కి ఇంకో 1 యాడ్ చేస్తే 2 వస్తుంది కదా. ఈ 2 అనేది డిపెండెంట్ వేరియబుల్స్ యొక్క సంఖ్య. నెంబర్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఒక y ఇక్కడ ఒక y 2 ఉంటాయి. సపోజ్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఎలా రాస్తాం, n వాల్యూ ఎంత తీసుకుంటాం 2. ఇక్కడ n అనేది ఏంటి, ఇక్కడ మనకి ఆర్డర్. సో n వాల్యూ 2 పెట్టండి, ఏమొస్తుంది d2y/dx² ప్లస్ p1 ఇంటూ dy/dx ప్లస్ p2y ఈజ్ ఈక్వల్ టు q ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు మనకి డిపెండెంట్ వేరియబుల్ వచ్చిందో చూద్దాం. డిపెండెంట్ వేరియబుల్ dv అనుకుంటే మనకి ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ ఒకసారి సెకండ్ ఆర్డర్లో, ఒకసారి ఫస్ట్ ఆర్డర్లో, ఒకసారి మామూలు నార్మల్. సో 3 టైమ్స్ మనకి డిపెండెంట్ వేరియబుల్ వస్తుంది. ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి వచ్చింది. మనకి కాన్స్టెంట్స్ చూసుకుంటే కనుక p1 p2 q ఈ 3 కూడా ఏమవుతాయి, మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే 3 కాన్స్టెంట్స్ అవ్వాలి లేదా సెకండ్ ఆప్షన్ ఏంటి 3 కూడా ఫంక్షన్స్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్. ఈ రెండే. సో సెకండ్ ఆర్డర్ అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆర్డర్ అయితే ఎలా ఉంటుంది. మన యొక్క ఐపీకి వచ్చేసరికి ఇంటర్మీడియటే కాబట్టి ఇంటర్మీడియట్ సిలబస్లో మనకి ఫస్ట్ ఆర్డర్ మాత్రమే ఉంటుంది. అంటే dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ కానీ dx/dy ప్లస్ px ఈక్వల్ టు క్యూ. సో ఇలా ఉంటే డిపెండెంట్ వేరియబుల్ ఇలా రాస్తాం. అదే ఎక్స్లో ఉంటే ఏం రాస్తాం, dx/dy. ఇది ఫస్ట్ ఆర్డర్కి సంబంధించింది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్, ఎందుకంటే మనకి ఫస్ట్ ఆర్డర్ వరకే ఉంది అందువల్ల. సో లీనియర్ అనే పదం ఎందుకు వాడాము, డిగ్రీ వాల్యూ 1 కాబట్టి. సో డిగ్రీ 1 ఆర్డర్ 1, డిగ్రీ 1 ఆర్డర్ 1 రెండు 1 1 ఉండే ఈక్వేషన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. సో dx/dy ప్లస్ px ఈక్వల్ టు క్యూ ఇలా ఉంటే ఏమవుతుంది, డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ రెండు రిపీట్ అయినాయి. అయితే pq ఏమవుతాయి, రెండు కాన్స్టెంట్స్ అవుతాయి లేదా ఫంక్షన్స్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్ y. వీటికి మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని ఒకటి క్రియేట్ చేస్తాం. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వల్ల మనకి ఇంటిగ్రేషన్ చేసేసి సాల్వ్ చేయొచ్చు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ద్వారానే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం. అది ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఇప్పుడు ప్రూఫ్తో చూపిస్తాను చూడండి. ది సొల్యూషన్ ఆఫ్ dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ ఈజ్ y ఇంటూ e⁻∫pdx ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రల్ q ఇంటూ e⁻∫pdx dx. ఇది మనకి ఇచ్చిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ LDE. లీనియర్ అనే పదం ఎందుకు వాడామని చెప్పాం, డిగ్రీ ప్రకారం. సో ఇది హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్, దీని యొక్క డిగ్రీ 1 కాబట్టి లీనియర్ అనే పదం ఉపయోగించాం. ఇప్పుడు ఆర్డర్ ఎంత దీనిది, ఆర్డర్ వాల్యూ ఎంత dy/dx కాబట్టి ఫస్ట్ ఆర్డర్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాం. మనకి ఇచ్చేది కూడా ఇలాంటివి. సో dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ, దీని సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సొల్యూషన్. సో ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాం py ప్లస్ ఈక్వల్ టు క్యూ. అయితే రెండు pqలు రెండు కూడా ఏమవుతాయి కాన్స్టెంట్స్ కానీ లేదా p అండ్ q బోత్ ఆర్ ఫంక్షన్స్ ఇన్ ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్లో ఫంక్షన్స్. అయితే వీటికి ఏం చేస్తామంటే మనం e⁻∫ p అనేది ఏంటిది ఫంక్షన్ ఇన్ ఎక్స్ కదా, అందువల్ల dxతో ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఈ ఇంటిగ్రల్ e⁻∫pdx ఏదైతే ఉందో ఈ ఫ్యాక్టర్తో మనం బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం. మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ విత్ దిస్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. ఈ మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. e⁻∫pdx dy/dx ప్లస్
ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ పీవై ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ మొత్తం ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ అనేది అన్ని చోట్ల మల్టిప్లై చేస్తాను ఈక్వేషన్ మొత్తాన్ని, ఈ ఫస్ట్ ఈక్వేషన్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం ఏం రాసుకోవచ్చు, ఫ్రమ్ హియర్ ఆన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే dy/dx ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ y ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. దీని యొక్క డెరివేటివ్గా రాసుకోవచ్చుగా. యూవీ రూల్ అప్లై చేయండి దీనికి. యూవీ రూల్ అప్లై చేసి దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ ఇదేగా వచ్చేది. కావాలంటే చూడండి, దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం. ఈ పర్టికులర్ పోర్షన్ని డెరివేటివ్ చేస్తున్నాను, యూవీ రూల్ అప్లై చేస్తున్నాను. యూవీ రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది, యూ డెరివేటివ్ అంటే లేదంటే యూ ఇంటూ వి డెరివేటివ్. ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, దీని యొక్క డిఫరెన్షియేషన్ మళ్ళీ ఈ పవర్ ఎక్సే. సో ఈ పవర్ ఎక్స్ మళ్ళీ ఎన్న డిఫరెన్షియేషన్ ఏమవుద్ది, పి యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ ఇంటిగ్రల్ పీడిఎక్స్, d/dx ఆఫ్ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. ఇలా డిఫరెన్షియేషన్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ వచ్చేసరికి ఈ పవర్ ఎక్స్, మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ అంటే ఇంటిగ్రల్ పీడిఎక్స్. ఇలా వచ్చింది. సో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోద్ది కదా, సేమ్ డిఎక్స్తోనే ఉంది. సో పీ మాత్రమే వస్తుంది మనకి, పీ ప్లస్ యూ ఇంటూ వి డెరివేటివ్ అయిపోయింది. ఇప్పుడు వి ఇంటూ వి అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇంటూ యూ డెరివేటివ్, వై యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, dy/dx. సో అదే ఇక్కడ ఉంది మనకి dy/dx ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. ఇది ఫస్ట్ ఉంది, ఈ మొత్తం ఎంటైర్ టర్మ్ ఇక్కడ. నెక్స్ట్ ఈ టర్మ్ ఉంది వై ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ పీవై. సో అందువల్ల ఈ మొత్తం ఈక్వేషన్ మొత్తం ఏం రాసుకోవచ్చు అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మొత్తం కూడా d/dx ఆఫ్ y ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇలా రాసుకోవచ్చు. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మొత్తం యాస్టీజ్ ఇలా వచ్చేస్తుంది, q ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ dx. దీనికి ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఏం చేయాలి, ఇక్కడ dx ఉంటే dx, ఇక్కడ కూడా dx. అయితే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఆపోజిట్ కదా, సో రెండు క్యాన్సిలేషన్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, y ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్, ఇక్కడ వచ్చేసరికి సమ్ కాన్స్టెంట్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి అంటే ఇంటిగ్రల్ q ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ dx. ఇది మనకి ఇక్కడ ఇదేగా ఇచ్చిన సొల్యూషను, y ఇంటూ దిస్ ఫ్యాక్టర్ ప్లస్ ఈక్వల్ టు సి ప్లస్ ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ పీడిఎక్స్ dx. దీని ఇంకోలాగా ఎలా రాయొచ్చు అంటే y ఇంటూ y అంటే ఏంటి, ఇక్కడ మనకి డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దీన్ని క్యాపిటల్ I క్యాపిటల్ Fతో రిప్రజెంట్ చేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఈ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయడం ద్వారా మనకి ఇంటిగ్రేషన్ అనేది ఈజీ అవుతుంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి అంటే LDEs లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్, వీటిని సాల్వ్ చేయాలంటే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది, ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో తీసుకుంటాం. ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. ఒకవేళ పీ ఇన్ ఫంక్షన్ ఎక్స్ అయితే ఇలా తీసుకుంటాం, అదే ఫంక్షన్ ఇన్ వై అయితే ఈ పవర్ ఇంటిగ్రల్ పీడీవై తీసుకుంటాం. సో దీన్ని ఇంకోలాగా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాను. వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఈ మొత్తం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కదా, సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ఇలా రాయొచ్చు. ఒకవేళ మనకి ఇదంటే dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూకి ఇది సొల్యూషన్. మనకి ఇలా ఇచ్చాడు ఈక్వేషన్ ఈసారి, dx/dy ప్లస్ px ఈక్వల్ టు క్యూ ఇలా ఇస్తే అప్పుడు దాని సొల్యూషన్ ఏమవుతుంది, p అండ్ q బోత్ ఆర్ కాన్స్టెంట్స్ కానీ లేదా బోత్ ఆర్ ఫంక్షన్స్ ఇన్ y. డిపెండెంట్ వేరియబుల్ y కదా, ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఫంక్షన్స్ ఇన్ y. సో ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే మనకి e⁻⁴ p అనేది ఫంక్షన్ ఇన్ y కాబట్టి dyతో చేస్తాం. dy చేంజ్ ఇన్ y తీసుకుంటాం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇక్కడ xలో వేరియబుల్ కాబట్టి ఏది p అనేది విత్ రెస్పెక్ట్ టు xతోనే ఇంటిగ్రేషన్ చేయాలి. ఆబ్వియస్, అది ఈజీగా మనం చూడవచ్చు, లాజికల్గానే ఉంది కదా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అలా ఉంటుంది. మరి దీని సొల్యూషన్ ఏమవుతుంది, మళ్ళీ అగైన్ డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ దిస్ వన్, డిపెండెంట్ వేరియబుల్ x కదా, x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e⁻⁴ ఈక్వల్ కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రల్ q టైమ్స్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻⁴ dy ఇలా రాస్తాం. ఈ విధంగా చేస్తాం ఈ ఫార్మాట్లో ఉంటే. సో ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఒకసారి dy/dxతో, ఇంకోసారి dx/dyతో. సాల్వ్ sin² x dy/dx ప్లస్ y ఈక్వల్ టు cot x. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షను,
అక్కడ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ యొక్క స్క్వేర్ ఉంది. ఇక్కడ dy/dx ఉంది. ఇచ్చిన క్వశ్చన్లో మనకి dy/dx ముందు ఏమి ఉండాలి, ఎప్పుడు కూడా కాన్స్టెంట్ కొఫిషియంట్ అనేది 1 ఉండాలి. మనం దాన్ని ఫస్ట్ దాంట్లోనే మనం డిస్కస్ చేసాం. ఇక్కడ nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటే మనకి ఏదైతే హెచ్ఓడి ఉంటుందో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ దాని కొఫిషియంట్ మస్ట్ ఆల్వేస్ బి 1. అక్కడేం ఉండకూడదు, అంటే 1 ఉండాలి అంతే. కొఫిషియంట్ అనేది 1 ఉండాలి. ఇక్కడ హెచ్ఓడి ఇదే కదా హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఈ యొక్క లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని నేను ఎలా చెప్పగలిగాను ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని? బికాస్ ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏదైతే ఉందో దాని యొక్క డిగ్రీ 1. సో ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి డిగ్రీ అనేది 1 ఉంది. రెండోది వచ్చేసరికి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. దీని యొక్క కొఫిషియంట్ ఏమి ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. 1 ఉండాలంటే sin²xతో మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ డివైడ్ చేస్తున్నాం. sin²xతో డివైడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. దీన్ని నేను ఇలా రాయొచ్చు కదా, dy/dx ప్లస్ y/sin²x అంటే y cosec²x ఈక్వల్ టు cot x ఇంటూ cot x/sin²x. 1/sin²x అంటే మళ్ళీ ఏం రాయొచ్చు, cosec²x. ఇప్పుడు మనకి డిపెండెంట్ వేరియబుల్ y ఉంది. y అనేది 2 సార్లు వచ్చింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇదే ఫార్మేట్లో ఉన్నట్టు dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. ఇక్కడ p ప్లేస్లో ఏముంది, cosec²x. cosec²x. q ప్లేస్లో ఏముంది, cot x ఇంటూ cosec²x. ఈ మొత్తం ఉంది. సో చూడండి, రెండు కూడా p అండ్ q బోత్ ఆర్ ఫంక్షన్స్ ఇన్ x. రెండు ఫంక్షన్స్ ఇన్ x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఎలా రాస్తాం మనం, e⁻p మీద డిపెండ్ అవుతుంది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. e⁻p dx ఫంక్షన్ ఇన్ x కదా ఇది. సో e⁻p dx. ఇంటిగ్రల్ p అంటే cosec²x dx. నిజానికి మనకి ఏదైతే మనకి డిపెండెంట్ వేరియబుల్ ఉంటుందో ఆ డిపెండెంట్ వేరియబుల్తో మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఎప్పుడు చేయలేం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏదవుతుందంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉందో దాంతో మనం చేస్తాం. ఇండిపెండెంట్ వేరియబుల్ చేంజ్ అవుతూ ఉంటుంది మనకి. ఆ చేంజ్ అయ్యే ఏదైతే ఉంటుందో ఇండిపెండెంట్ వేరియబుల్ దాంట్లో చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటాం. ఎక్స్పోనెన్షియల్ చేంజ్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్, అది దీని అర్థం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే. ఇంటిగ్రల్ cosec²x dx. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ cot x డెరివేటివ్ మైనస్ cosec² కదా. సో ఇంటిగ్రల్ cosec² ఏమవ్వాలి, మైనస్ cot x. ఇంటిగ్రేషన్ ఆపోజిట్. సో e⁻−cot x అనేది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. సో ఈక్వేషన్ అనేది మనకి ఎలా వస్తుంది అప్పుడు, y ఇంటూ డైరెక్ట్గా రాసేయచ్చు, లేదంటే ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ని మనకి ఏదో వచ్చింది ఇది కదా, dy/dx ప్లస్ py ఈక్వల్ టు ఫార్మేట్లో ఉంది. ఈ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేయాలి ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో. మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, e⁻−cot x dy/dx ప్లస్ e⁻−cot x y ఇంటూ cosec² ఈక్వల్ టు e⁻−cot x ఇంటూ cosec² ఇలా రాయొచ్చు. నిజంగా డైరెక్ట్గా రాసేయచ్చు, స్టెప్ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇది ఎందుకు రాస్తున్నాను అంటే క్లారిటీ పర్పస్, ఎందువల్ల ఇలా రాస్తున్నాం అనేది. ఈ మొత్తం ఎంటైర్ ఎక్స్ప్రెషన్ నేను రాసుకోవచ్చు అంటే d/dx ఆఫ్ e⁻−cot x డిపెండెంట్ వేరియబుల్ y. ఈ రెండింటి యొక్క యూవీ డెరివేటివ్గా రాసుకోవచ్చు. కావాలంటే దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఏమొస్తుంది, y యొక్క డెరివేటివ్ e⁻−cot x యొక్క ఫంక్షన్ యాస్టీస్ ప్లస్ y అనేది యాస్టీస్ రాసి e⁻−cot x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, e⁻−cot x మళ్ళీ -cot x డెరివేటివ్ cosec²x. అర్థమైందా, యూవీ రూడే ఇక్కడ. అంటే రెండు ఫంక్షన్ల యొక్క డెరివేటివ్ u ఇంటూ v డెరివేటివ్ ప్లస్ v ఇంటూ u డెరివేటివ్, దాన్ని రాసుకుంటే ఈ అప్లికేషన్ వస్తుంది. దాన్ని ఇలా సింప్లిఫై చేసి రాసాం. ఈక్వల్ టు ఇదంతా యాస్టీస్ రాసేస్తాం. e⁻−cot x cosec² ఇలా రాసాం. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుద్ది, ఇంటిగ్రేషన్ అనేది dx విత్ రెస్పెక్ట్ టు dx, ఎందుకంటే ఫంక్షన్స్ ఇన్ x కాబట్టి. ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఆపోజిట్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమొస్తుంది, y ఇంటూ e⁻−cot x ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ప్లస్ దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ కావాలి మనకి. ఎలా చేయొచ్చు, ఇక్కడ -cot xని t అనుకుందాం. -cot xని -cot x దిస్ ఈక్వల్ టు t. cot x డెరివేటివ్ మైనస్ cosec²x, కానీ మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ cosec² dx ఈక్వల్ టు dt.
సో ఈ మొత్తం ప్లేస్లో మనం ఏం చేయొచ్చు, డిటీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఈ పవర్ మైనస్ టీ, సో సారీ ఇంటీరియల్ ఈ పవర్ మొత్తం మైనస్ కాట్ ఎక్స్ టీ అనుకున్నాం. సో టీ ఇదంతా డిటీ, కాట్ ఎక్స్ అంటే మైనస్ టీ డిటీ ఇలా వచ్చింది. సో దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఎంటైర్ ఈక్వేషన్ రాయొచ్చు. సో దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ ఇంటీరియల్ ఈ పవర్ టీ డిటీ. సో ఇక్కడ రాస్తున్నాను ఇంటీరియల్ ఈ పవర్ టీ డిటీ. దీని సొల్యూషన్ ఏంటి, మనకి హైలైట్ అప్లై చేస్తే మనకి ఎక్స్పోనెన్షియల్ అనేది లాస్ట్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం, ఆల్జీబ్రిక్. ఇది ఫస్ట్ ఫంక్షన్. ఇంటీరియల్ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ మైనస్ ఇంటీరియల్ టీ డెరివేటివ్ అంతా 1 ఈ పవర్ టీ డిటీ. సో టీ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ ఉంది కదా. సో ఇది మనకి దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ. సో y ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ఈక్వల్ టు సి ప్లస్ ఇన్ఫ్యాక్ట్ సి మైనస్ ఆఫ్ దిస్ వాల్యూ టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ. y ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ టీ అంటే టీ ప్లేస్లో ఏం పెట్టాం మనం, మైనస్ కాట్ ఎక్స్ మైనస్ టీ అంటే మళ్ళీ అగైన్ మైనస్ కాట్ ఎక్స్ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో y ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ప్లస్ కాట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇలా రాయొచ్చు. సో ఇది ఆన్సర్. నిజానికి మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్టెప్ మొత్తాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టెప్ మొత్తం అవాయిడ్ చేసేసి డైరెక్ట్గా y ఇంటూ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఈ స్టెప్ రాసేయచ్చు. ఇంకా అర్థమైందా? ఇది ఎందుకంటే క్లారిటీ పర్పస్ చెప్పాను, ఎందుకు ఈ స్టెప్ వచ్చింది, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇది యూవీ రూల్ వల్ల ఇలా వచ్చిందనమాట. ఓకేనా? బోత్ సైడ్స్ కూడా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాల్సిందే, ఖచ్చితంగా బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ఉంది ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ tan ఇన్వర్స్ వై మైనస్ ఎక్స్ డివై. నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాను డివైని. సో డిఎక్స్ బై డివై ఈక్వల్ టు tan ఇన్వర్స్ వై. కావాలంటే మీరు ఏం చేస్తారో డిఎక్స్ అటు వైపు తీసుకెళ్తే డివై బై డిఎక్స్ క్రియేట్ చేయండి, మీకు క్రియేట్ అవ్వదు. డివై బై డిఎక్స్ బదులు డిఎక్స్ బై డివై అయితేనే క్రియేట్ అవుతుంది మనకి. tan ఇన్వర్స్ వై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ బై డివై ఈక్వల్ టు tan ఇన్వర్స్ వై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ డిఎక్స్ బై డివై అనేది ఏంటిది, ఫస్ట్ ఆర్డర్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషను. ఫస్ట్ డిగ్రీ కూడా 1 కదా, డిగ్రీ 1 ఆర్డర్ 1. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఇది మనం ముందు చూడగానే అబ్జర్వ్ చేయగలగాలి. ఇచ్చిన ఈక్వేషన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషను. సో డిఎక్స్ బై డివై మనకి ఫార్మేట్ ఏంటి, డిఎక్స్ బై డివై క్రియేట్ చేస్తే మనకి పిఎక్స్ ఈక్వల్ టు క్యూ ఈ ఫార్మేట్లోకి రావాలి. సో డిఎక్స్ బై డివై tan ఇన్వర్స్ వై బై 1 ప్లస్ వై స్క్వేర్ స్ప్లిట్ చేస్తున్నాను ఇక్కడ మైనస్ దగ్గర, మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు కదా. ఈ మొత్తం టర్మ్ని ఇటువైపు తీసుకెళ్తున్నాను. సో డిఎక్స్ బై డివై ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ వై బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ ఫార్మేట్లోనే ఉందిగా. ఇదంతా డిఎక్స్ బై డివై పి ఇంటూ ఎక్స్. పి అంటే ఏంటి ఇక్కడ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్, ఇది పి. సో పి ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు క్యూ అంటే tan ఇన్వర్స్ వై బై 1 ప్లస్ వై స్క్వేర్, ఇది మనకి క్యూ ఈ మొత్తం. సో డిఎక్స్ బై డివై ప్లస్ పిఎక్స్ ఈక్వల్ టు క్యూ. పి అండ్ క్యూ ఆర్ ఫంక్షన్స్ ఇన్ వై. రెండు కూడా ఏంటి ఇక్కడ ఫంక్షన్స్ ఇన్ వై. రెండు కూడా మొత్తం కంప్లీట్గా వైలోనే ఉంటుంది, ఫంక్షన్స్ ఇన్ వై. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి, ఐఎఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ పి. పి అనేది దేంట్లో ఉంటే విత్ రెస్పెక్ట్ టు దాంతో మనం ఇంటిగ్రేషన్ చేయాలి. పి అనేది ఫంక్షన్ ఇన్ వై కదా, సో విత్ రెస్పెక్ట్ టు డివై. ఈ పవర్ ఇంటిగ్రల్ పి అంటే ఇక్కడ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ డివై. ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ వై, ఈ పవర్ tan ఇన్వర్స్ వై. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఏం చేయాలి, మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ మొత్తాన్ని, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది, ఈ పవర్ tan ఇన్వర్స్ వై డిఎక్స్ బై డివై ప్లస్ ఈ పవర్ tan ఇన్వర్స్ వై
1/1 plus y square into x equal to e power tan inverse y by 1 plus y square. ఇలా కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే ఇలా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ మల్టిప్లై చేయండి. తర్వాత మీకు అర్థమైపోతుంది. డైరెక్ట్ స్టెప్ ఏమొస్తుందంటే మీకు ఈ స్టెప్ అసలు అవసరంలా. ఈ కంప్లీట్ స్టెప్ మొత్తాన్ని కూడా వదిలేసి మీరు డైరెక్ట్గా ఏం రాస్తారు అప్పుడు ఎక్స్ ఇంటూ ఇలా రాస్తారు. ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ వాల్యూ tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇలా రాస్తారు. ఈ ఈక్వేషన్ రాస్తారు ఇది స్కిప్ చేసి. కానీ మనకి సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేయండి. ఎందుకు రాస్తున్నామనే క్లారిటీ వస్తుంది. సో ఈ మొత్తం ఈక్వేషన్ నేను రాసుకోవచ్చు యూవీ రూల్ ప్రకారం dy ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ రెండింటి యొక్క యూవీ రూల్ అప్లై చేస్తే పైన వస్తుంది. దీని నుంచి ఇది బ్యాక్వర్డ్ స్టెప్ వచ్చేసరికి ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ని దీని యొక్క డెరివేటివ్ ఇంటూ దీని యాస్టీజ్ రాసాం. యూ డెరివేటివ్ ఇంటూ వి ప్లస్ ఎక్స్ ఇంటూ దీని యొక్క డెరివేటివ్ ఈ పవర్ tan ఇన్వర్స్ y డెరివేటివ్ 1/1 ప్లస్ y స్క్వేర్. అర్థమైంది. ఈ మొత్తం ఈక్వేషన్ బదులు ఇది ఇలా రాయొచ్చు ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఏమొస్తుంది విత్ రెస్పెక్ట్ టు y అనేది ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఈ రెండు క్యాన్సిల్. ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క డిఫరెన్షియేషన్ చూసారా. ఇక్కడ డైరెక్ట్గా నేను స్టెప్ రాస్తాను. మనం ఈ స్టెప్ రాయకుండా ఈ స్టెప్ రాసేయచ్చు డైరెక్ట్. ఇది ఎలా వచ్చింది అంటే కనుక రీజన్ ఇది అర్థమైందా. మొత్తం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తోనే మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్. ఇప్పుడు మనకి దీంట్లో దేని టీ అనుకుందాం tan ఇన్వర్స్ yని టీ అనుకుందాం. tan ఇన్వర్స్ y టీ అనుకుంటే 1/1 ప్లస్ y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ టు dt. ఈ మొత్తం కూడా dy బై 1 ప్లస్ y స్క్వేర్ మొత్తం dt అయిపోద్ది. ఇంటిగ్రల్ ఈ పవర్ టీ tan ఇన్వర్స్ y టీ dt ఇలా వచ్చింది. దీని వాల్యూ అంతా ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ అనేది హైలైట్లో లాస్ట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఫంక్షన్ టీ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ మైనస్ ఇంటిగ్రల్ టీ డెరివేటివ్ 1 ఈ పవర్ టీ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మళ్ళీ అగైన్ ఈ పవర్ టీ. దీని ఏం రాసుకోవచ్చు ఈ పవర్ టీ కామన్ తీస్తే t-1 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంటుందిగా అది రాస్తున్నాం. సో ఈక్వేషన్ వచ్చేసరికి ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు టీ ప్లస్లో మళ్ళీ అగైన్ tan ఇన్వర్స్ y సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ tan ఇన్వర్స్ y మైనస్ 1 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో సొల్యూషన్ వచ్చేసరికి మనకి దిస్ ఈజ్ ద సొల్యూషన్. x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ y మైనస్ 1 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అర్థమైందిగా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సాధారణంగా ఏంటంటే మనం నాకు ఎలా అర్థమైంది ఇది dx బై dy అని dy బై dx ఎందుకు కాదు dy బై dx ప్లస్ py ఈక్వల్ టు q. ఈ ఫార్మేట్ అని ఎలా తెలుస్తుంది నాకు అంటే జస్ట్ ట్రై చేసి చూడండి. dy బై dx వస్తుందా, ఇది రావట్లేదు అనుకోండి ఇది ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది పక్కా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డరే కదా. అయితే ఇది ఈ సొల్యూషన్ అనేది ఈ ఫార్మేట్లో కానీ ఉంటుంది. సో ఈ ఫార్మేట్ నాకు తెలుసు కాబట్టి చూడగానే నేను ఈ ఫార్మేట్లో గెలిపాను. dx బై dy ఈక్వల్ టు dx బై dy ప్లస్ px ఈక్వల్ టు q ఫార్మేట్లో కన్వర్ట్ చేశాను. pq రెండు కూడా ఫంక్షన్స్ ఇన్ y కదా. ఇక్కడ ఫంక్షన్స్ ఇన్ y కాబట్టి మనం ఏం చేసామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసి ఇదిగోండి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మొత్తం బోత్ సైడ్స్ కూడా మనం మల్టిప్లై చేసాం. ఈ పవర్ tan ఇన్వర్స్ yతో మల్టిప్లై చేసి దాన్ని ఈ ఫార్మాట్లో రాసుకొని ఇంటిగ్రేషన్ చేసేసాం. ఇంటిగ్రేషన్ చేసేయడం అనేది ఇక నార్మల్ ప్రొసీజర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ షాట్ తీసుకోండి.